తెలంగాణలో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. నైరుతి రుతుపవనాల విస్తరణ, బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో వర్షాలు కురవనున్నాయి. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇవాళ ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనంకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ఆ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గడిచిన 24 గంటల్లో వనపర్తి, మహబూబ్ నగర్, నిర్మల్, ఆదిలాబాద్, నాగర్ కర్నూల్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో తేలికపాటి వానలు కురిశాయని వాతావరణ శాఖ వివరించింది. ఇక వెదర్ అప్డేట్స్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, స్పందన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్ష సూచన అయితే ఉంది. గత కొన్ని రోజులు చూస్తుంటే మనం వాతావరణం అంతా చల్లగా ఉంది. మొత్తానికి వర్షాలు కూడా కంటిన్యూగా దాదాపు 5-6 రోజులు కూడా వర్షాలు భారీగా పడున్న నేపథ్యంలో వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. అయితే ప్రస్తుతానికి మనం చూస్తున్నట్టయితే తెలుగు రాష్ట్రాల్లో ఇటు తెలంగాణ వచ్చు, ఆంధ్రప్రదేశ్ వచ్చు, వాతావరణం చూస్తుంటే చాలా భిన్నంగా కనిపిస్తుంది. ముందస్తు ఋతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లో గత నెల చివరిలో వాతావరణం అంతా కూల్ అయిపోయింది. ఆ తర్వాత ఋతుపవనాల కదలికైతే మందగించింది. ఫలితంగా మనం చూస్తుంటే దాదాపు 4-5 రోజుల నుంచి కూడా కొన్ని ఏరియాల్లో, మరికొన్ని ఏరియాలు హైదరాబాద్ లో ఉదయం అంతా కూడా ఉక్కపోత, సాయంత్రం కాగానే వాతావరణం చల్లపడి చిన్నపాటి చిరుజల్లులు కురుస్తున్నటువంటి సందర్భం చూస్తాం. తిరిగి ఇప్పుడు కూడా వర్షాలు మళ్ళీ సాయంత్రం కాగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు అయితే కురుస్తున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల్లో వర్షాలు కొనసాగేటట్టు కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అయితే వాతావరణ శాఖ ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో పశ్చిమ, నైరుతి దిశల నుంచి గాలులు ఫలితంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయంటూ కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది. అయితే నిన్న తెలంగాణలో కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వానలకు కురిసినట్టయితే తెలిసింది. అయితే నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా హైదరాబాద్ లో కూడా ఉదయం అంతా కూడా వాతావరణంతో ఉక్కపోతతో, ఎండ తీవ్రతతో ఉన్నటువంటి వాతావరణం సాయంత్రం కాగానే సడన్ గా మారిపోతుంది. సో మొత్తానికి ఇవాళ కూడా అదే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి తేలికపాటి వానలు హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని జిల్లాల్లో ఇవాళ కూడా సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో, అలాగే హైదరాబాద్, సికింద్రాబాద్ కొద్దిపాటి వర్షాలు కురుస్తాయంటూ కూడా తెలుస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ వస్తే స్పందన దాదాపు 4-5 రోజుల నుంచి చూస్తే గత వారం 15 రోజుల్లో ఒకలా ఉంది వాతావరణం. గత 4 రోజుల నుంచి చూస్తున్నట్టయితే వాతావరణం అంతా కూడా ఉదయం అంతా ఉక్కపోత, భారీ ఎండ తీవ్రత కూడా కనిపించిన సందర్భాలు చూస్తున్నాం. కానీ సాయంత్రం అవ్వగానే దాదాపు వాతావరణంలో చల్లటి మార్పులు, చిన్నపాటి వర్షం కూడా చిరుజల్లులు కురిసిన సందర్భం చూస్తాం. సేమ్ ఇవాళ రేపు ఎల్లుండి హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చిన్నపాటి చిరుజల్లులు కొన్ని జిల్లాల్లో పడే అవకాశం. ఇందాక మీకు చెప్పిన జిల్లాలో అయితే భారీ వర్ష సూచన అయితే దాదాపు ఆదివారం లేదా సోమవారం నుంచి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ఇక హైదరాబాద్ తో పాటు అన్ని జిల్లాల్లో కూడా భారీ వర్ష సూచన అయితే ఉంది. స్పందన ఏంటి వర్షాలు ఇప్పుడు కంటిన్యూగా పడే ఛాన్స్ ఉన్నాయి? ఎందుకంటే చాలా ఎండగా ఉంది. వర్షాలు దాదాపు 10 రోజుల నుంచి వర్షాలు లేవని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం వర్షాలు కంటిన్యూగా పడే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు. డెఫినెట్గా స్పందన, ఎందుకంటే మనం 4 రోజుల నుంచి చూస్తుంటే వాతావరణం కూడా చాలా మార్పులు జరిగాయి. ముఖ్యంగా ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం అయితే పశ్చిమ నైరుతి దిశల నుంచి గాలులు ఫలితంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయంటూ కూడా మనకు తెలుస్తుంది. ఇక రాబోయే 4-5 రోజుల్లో కూడా వర్ష సూచన, ఎందుకంటే మనం ప్రస్తుతానికైతే వారం దాదాపు గత 4 రోజుల నుంచి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అవచ్చు, హైదరాబాద్ లో అవ్వచ్చు, వాతావరణం అంతా ఉదయం అంతా వాతావరణం అంతా చాలా ఎండ, చాలా వేడిగా ఉన్నటువంటి సందర్భాలు చూసాం. ఉక్కపోత కూడా హైదరాబాద్ రాష్ట్రంలో ముఖ్యంగా గత 4 నుంచి ఉక్కపోత, ఉదయం అంతా కూడా ఉక్కపోత, సాయంత్రం కాగానే వాతావరణం మారి కూల్ గా మారింది. సో మొత్తానికి మన పరిస్థితులను చూస్తున్నట్టయితే
ఋతుపవనాల కదలిక మందగించింది. ఫలితంగా ఉక్కపోత కూడా పెరిగింది. కాబట్టి ఉదయం అంతా కూడా ఉక్కపోత, సాయంత్రం కాగానే కొంత చిరుజల్లులు పడినటువంటి సందర్భం చూస్తుంది. తిరిగి ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి. సాయంత్రం పూట కాగానే చిన్న చిన్న చిరుజల్లులు కురుస్తూ మొత్తానికి రాబోయే 2-3 రోజుల తర్వాత కూడా భారీ వర్షాలు కూడా కొనసాగుతాయంటూ వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. తెలంగాణ జిల్లాలకు కూడా స్పందన, కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా తెలంగాణ జిల్లాలంటే మనకి రేపు ఇవాళ సాయంత్రం దాదాపు 6 గంటల నుంచి 8 గంటల వరకు చిన్న చిన్న చిరుజల్లులు పడే అవకాశం అయితే ఉంది. ఇక రేపు కూడా ఉదయం అంతా కూడా కొంత ఎండ తీవ్రత, సాయంత్రం కాగానే చిరుజల్లులు పడే అవకాశం ఉంది. కానీ ఆదివారం సాయంత్రం లేదా సోమవారం నుంచి అయితే కంటిన్యూగా భారీ వర్ష సూచన ఉన్నట్టయితే కూడా తెలుస్తుంది. మోస్తారు వర్షాలు, తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయంటూ కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది. అయితే రేపు లేదా ఎల్లుండి నుంచి అయితే ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వానలు అయితే కురుస్తాయంటే కూడా తెలుస్తుంది. ఇక సోమవారం నుంచి అంటే భారీ వర్షాలు కాకపోయినా ఒక మోస్తారు వర్షం అయితే మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో మోస్తారు వర్షాలు పడతాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. స్పందన. రైట్, థ్యాంక్ యూ వినోద్.